నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీ కులాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక రేంజ్‌లో ఉద్యమాలు చేస్తున్నాయి. ఎందుకంటే 46 జీవోకు సంబంధించి, రిజర్వేషన్‌లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌ని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు మళ్ళా పాత రిజర్వేషన్‌లే ఇస్తుర్రనేది ప్రధానంగా వాళ్ళు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు నిలుపుకోలేదు? అసలు ఏం చెప్పిండ్రు మీరు? అటు సూర్యుడు ఇటు, ఇటు సూర్యుడు అటు పొలిసినా గానీ, మేము ఖచ్చితంగా రిజర్వేషన్‌లు 42% ఇచ్చి తీరుతామన్న రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగేసిండు? అది కాక ఇప్పుడు పాత రిజర్వేషన్‌లంటూ మళ్ళీ తీసుకొచ్చి, కనీసం 23% కూడా ఇయ్యకుండా 17%కి తీసుకొచ్చిండ్రని రకరకాల ఉద్యమాలు చేస్తుర్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ 2023లో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. బీసీలకు సంబంధించి, బీసీ కులాలకు సంబంధించి అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక్క న్యాయం నెరవేర్చలేదనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నారు. దీన్ని పట్టుకొని మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నాం. త్వరలో మా బీసీ కార్యాచరణ, మా యుద్ధం ఎట్లుంటుందో అని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా అంటే చాలా ఆశలు పెట్టుకొని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా బీసీలంతా దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఓటేస్తే నమ్మి మీరు నిజాయితీగా మమ్మల్ని గొంతు కోసిన తడిగుడ్డతోటి అనేది బీసీ సంఘాలు ఎక్కడికక్కడ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేసుకున్నారు యుద్ధం చేయడానికి. మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏందో మనం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంది మీ కార్యాచరణ ఏంది? మీకు అమలు అంటే 42%కి సంబంధించిన రిజర్వేషన్ అమలు కాలేదు చట్టబద్ధంగా. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం, మా చేతుల్లో ఇంకేం లేదు, బీజేపీ చేయాలని కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు? ఒక మేనిఫెస్టో కూడా మీరు తయారు చేసుకున్నారు. అసలు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై? నమస్కారం. నా పేరు ఐలు వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కామారెడ్డి సాక్షిగా నవంబరు 10, 2023 అంటే ఈయాటికి 2 సంవత్సరాల 20 రోజులైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా ఇచ్చి, అందులో ప్రధానంగా 23% గతంలో బీఆర్ఎస్ పార్టీ 23%కి రిజర్వేషన్లు కుదించింది కాబట్టి 42%కి పెంచి అట్టడుగునటువంటి బీసీలని రాజకీయ ప్రాధాన్యత దాదాపు 24,000 మందికి ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మొట్టమొదటిసారి ఇప్పుడు 13,000 మంది గొంతు కోసేసింది. 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,763 గ్రామ పంచాయతీలను ఈరోజు గొంతు కోసేసి, అందులో మొత్తం రిజర్వేషన్లు తీసేసి, వార్డు మెంబర్లను తగ్గించి, సర్పంచులను తగ్గించి, 0 నుంచి 17%కి రిజర్వేషన్లు ఇచ్చి, చాలా జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో ఒక్క సర్పంచ్ కూడా ఇవ్వలేదు. మహబూబాదులో 3%కి, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, ఇట్లా నాగర్ కర్నూలు, నల్లగొండ లాంటి జిల్లాల్లో కూడా 17%కి ఎక్కడ పెరగలేదు. అందుకే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియని అశాస్త్రీయంగా ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నారు. మొత్తం కూడా జనరల్ పెట్టి రెడ్డి రాజ్యాన్ని సృష్టించేటువంటి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం రెడ్డి సామ్రాజ్యాన్ని కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మొత్తం జనరల్ స్థానాలు 51% జనరల్ స్థానాలు పెంచి ఈరోజు ఎస్సీ ఎస్టీలు మా మిత్రులే పోయిన తర్వాత మిగిలిన 17%కి బీసీలను పెట్టారు. అవకాశం 24% ఉన్నా 17కే కుదించి కుట్ర చేసి ఈరోజు 80 కులాలు కనీసం వార్డు మెంబర్ కానీ ఎంబీసీ కులాలని కూడా ఈరోజు రాజకీయంగా బొందబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గౌడ, మున్నూరు కాపు, యాదవ, ముదిరాజులు, పద్మశాలీలు, మన గొల్ల, తర్వాత బెస్త, మంగలి, సాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, దూదేకుల అనేక కులాలు, చాలా కులాలు ఉన్నాయి. ఎంబీసీ కులాలు కాక సంచార జాతుల కులాలు, సేవా కులాలు, రకరకాల కులాలని ఈరోజు గ్రామీణ స్థాయిలో సర్పంచులుగా ఈ ప్రజాసేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి కులాలని గొంతుకోసిరు. ఇప్పుడు అంటా ఉన్నాం, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. ఇక ఏం మాట్లాడతారు ఇప్పుడు? నేను నెల రోజుల సంధి రేవంత్ రెడ్డి గొంతు ఎందుకు మూగపోయింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా ఎందుకు మాట్లాడతలేదు? 42%ని తుంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ వైఖరి ఎందుకు స్పష్టం చేయట్లేదు? ఎవరైనా అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు, మేము పార్టీ పరంగా 42% ఇస్తామంటే పార్టీ గుర్తులు ఉన్నాయి ఇక్కడ. పార్టీ గుర్తులుంటే మీరు మాట్లాడాలి. సర్పంచులకి, వార్డు మెంబర్లకి లేని గుర్తుల్ని ఆపాదించి 42% అని ఎట్లా లెక్క తీస్తారు? చాలా గ్రామాలలో ఈరోజు ఇనానమస్ అయిపోయి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని సర్పంచులు అవుతున్న క్రమం లోపల
మీరు ఇట్లా మాట్లాడడం అనేది దుర్మార్గమైన చర్య. మేము అంటా ఉన్నాం ఏంటంటే ఇక మాటలు బంద్ చేయరు. ఇక మీ కాలం చెల్లినటువంటి చెల్లని రూపాయలు లాంటి మీ మాటల్ని ఇక కట్టిపెట్టి ఇప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు తుంగలో తొక్కేసి మా గొంతులు నిలువున కోసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ సర్కార్ది. అంటే వాళ్ళు చెప్తున్నది కూడా ప్రధానంగా మేము చెయ్యని ప్రయత్నం లేదు, శతవిధాల ప్రయత్నాలన్నీ చేసినాం, మా చేతుల్లో ఏముంది, చేయాల్సింది కేంద్రం కదా, ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ లేకపోతే ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు పోయి వాళ్ళు ప్రయత్నం చేయాలి కదా, మేము చేయాల్సిందంతా చేసినాం, ఇంక మేము ఏం చేయాలి ఇంతకంటే అనేది వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. 3 పార్టీలు కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు బీజేపీ కిషన్ రెడ్డి స్పందించట్లేదు, ఆ రామచంద్రరావు స్పందించట్లేదు, బీజేపీకి సంబంధించిన తంబాకు బండి సంజయ్ మాట్లాడతలేదు. ఎవ్వడు మాట్లాడకుండా బీజేపీ ఏదో కాంగ్రెస్ మీద బీజేపీ దోస్తా ఉంది, బీజేపీ మీద కాంగ్రెస్ దోబూసలాడుతూ ఉన్నారు. ఎవర్రాబై 8 మంది ఎంపీలని కాంగ్రెస్కి ఇచ్చారు, ఇక్కడ 8 మంది ఎంపీలని బీజేపీకి ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. మీరు కదా అధికార పార్టీలో, మీరు కదా మన బంధులో పోటీ పడి అన్ని పార్టీలు ఎందుకు పాల్గొన్నాయి? ఎందుకు 9th షెడ్యూల్లో చేర్చడానికి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, గాడిద పాలు తవ్వుతున్నారా? కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాం మేము. నీకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీలు దగ్గర 73% ఉన్నారు. మేము ఓట్లేదా నీకు? బండి సంజయ్కి ఓట్లేదా? అరవింద్కి ఓట్లేదా? మొత్తం బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలకి బీసీలు ఓట్లేదా? మీరు ఎట్లా గెలిచారు? నాటకాలు ఆడుతా ఉన్నారు మీరు బీజేపీ వాళ్ళు. నీ నరేంద్ర మోడీ మా ఓటర్తోటి గద్దెనెక్కలేదా? ఇప్పుడు 8 మంది ఎంపీలు లేకపోతే నరేంద్ర మోడీ 5 నిమిషాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం కూలిపోదా? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు మీద ఎందుకు ఎట్లయితే ఆధారపడ్డావో, తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలతోటే నీ మోడీ ప్రధానమంత్రిగా పునుకుతున్నాడని చెప్తా ఉన్నాం. నీకు అర్హత లేదా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి డెడికేషన్ కమిషన్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు అగ్రకుల పార్టీలే. ఒకడు కమ్మోడికి ఆ ప్రాతినిధ్యం వస్తే, ఒక రెడ్డోనికి ప్రాతినిధ్యం వస్తే, ఒకడు ఎల్మోడికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఈ పార్టీలన్నీ కూడా కూడబలుక్కొని బీసీల గొంతుకు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అయితే, 2వ ముద్దాయి కిషన్ రెడ్డి, 3వ ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక అఘోరలాగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. పుట్టలో నుంచి పాము తీసినట్టు మేము నాదస్వరం మూతి బయటకు తీసుకొస్తాం. నువ్వు ఇంతవరకు మాట్లాడతలేదు. ఎగిరెగిరి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కేసీఆర్ ఎందుకు మూగపోయింది? బీసీల వాయిస్ వచ్చేసరికి బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఇంకెప్పుడు మాట్లాడతావు? ఏ విషయాలు మాట్లాడతావు? పెళ్లిళ్ళకి పేరంటాలో తిరగడానికి సమయం వస్తుంది, హాస్పిటల్ దొరకడానికి సమయం వస్తుంది. కేసీఆర్ నువ్వు బీసీల గురించి మాట్లాడడానికి రాదా? ఎవరు పిల్ల బచ్చగాలు నీకు కొడుకుని వాళ్ళను వీళ్ళను పేరుతో మాట్లాడిపిస్తే ఈరోజు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ స్పందించాలే మా వైఖరి పట్ల. ఎందుకంటే 23%కి 34% 23%కి ఎందుకు కుదించినవో ముక్కుని అలకరాసి కేసీఆర్ కూడా చెప్పాలి. 42% ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అయిపోయినామో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ముక్కుని ఎలకరాజు బీసీలకు క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి కూడా మాట్లాడకపోవడానికి ఎవరు అడ్డుపడతా ఉన్నాడు? ఎందుకు మాట్లాడతలేదు? 8 మంది ఎంపీలు ఇచ్చిన మా దౌర్భాగ్యమా? ఎందుకు స్పందించట్లేదో కిషన్ రెడ్డి ముక్కుని ఎలకరాజు బీసీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళందరూ కూడా ముక్కుమ్మడిగా బీసీలను దాచుకునేటువంటి మొత్తం కూడా బీసీలని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వీరిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. మీరు అనుకుంటా ఉన్నారు 20 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. మేము అడుగుతా ఉన్నాం. 42% కాదు, మాకు ఇచ్చినటువంటి మా వృత్తులకు ఇచ్చిన సపరేట్ హామీలు ఉన్నాయి, చేతి వృత్తులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, బీసీ కులాలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా 20 హామీల్లో ఒక్కటని అమలు చేసినా చూడండి. దాదాపు 2 సంవత్సరాల 20 రోజులు అవుతా ఉన్నా ఒక్క హామీని ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు ఎక్కడిచ్చారండి? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఇస్తామన్నారు. ₹1 కేటాయించినా ఎక్కడ కూడా పింఛన్లు కావచ్చు, మాకు రియంబర్స్మెంట్స్ కావచ్చు, రకరకాల హామీలు ఏవైతే కీలకమైనటువంటి హామీలు అన్నిటికంటే రాజకీయంగా బొందబెట్టేటువంటిది, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఈ చతుర్థ ఏదైతే 42% పేరుతో ఇంతకాలం నాటకాలినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇక చరమగీతం పాడతాం. బీసీలు ఐక్యమైతాం, పెద్ద ఉద్యమం చేస్తాం. ఏదో సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులేని కాబట్టి దీన్ని లెక్కలకు తీసుకున్నాం. కౌంట్లెస్ ఈ ఎన్నికలే కావు, ఇవి అప్రజాస్వామికంగా జరుపుతున్నటువంటి ఎన్నికలు తప్ప రేపు గుర్తులతో కూడుకున్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీకి సంబంధించినవి వస్తాయి. అల్ల కూడా తడాక చూస్తాం. ఎంతమందికి బీఫాములు ఇస్తావు, ఏం కథ అనేది కూడా తెలుసుకుంటాం. కాబట్టి అప్పటి వరకు కూడా బీసీ ఉద్యమం ఆగదని చెప్పేసి శపథం చేస్తా ఉన్నాం.